తాజాంశాన్ని చూస్తున్నాం. వైసీపీ నేత పేర్ని నాని గోదాంలో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. అరెస్ట్ చేసిన నలుగురిని కస్టడీకి కోరుతూ మచిలీపట్నం జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు పోలీసులు ఎన్ని రోజుల కస్టడీ కోరారు? థ్యాంక్ యూ శ్వేత. మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్ కి సంబంధించిన కేసులో ఇప్పటికే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. అయితే ఈ కేసులో దర్యాప్తును మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు పోలీసులు జిల్లా కోర్టులో నిందితులను 5 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. A2, A3, A4, A5 ఈ నలుగురిని కూడా 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తే ఈ కేసులో మరిన్ని విషయాలను వెలికి తీసే అవకాశం ఉంది. అందుకనే 5 రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇదే కేసులో A1 గా ఉన్న పేర్ని నాని సత్యమణి జయసుధ, అలాగే A6 గా ఉన్న పేర్ని నానికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల పేర్ని జయసుధ కూడా పోలీస్ విచారణకు హాజరయ్యారు. అయితే ఈ కేసులో మరింత లోతుకు వెళ్లాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని మాయం చేసిన నేపథ్యంలో ఆ నిందితుల నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు పోలీసులు మచిలీపట్నం జిల్లా కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ధన్యవాదాలు శ్రీనివాస్.